పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇకపై పేదవాడికి వైద్యం దూరం. నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్. ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి. ఆసుపత్రులకు 3,000 కోట్ల బకాయిలు. ప్రభుత్వం చెల్లించకపోవడంతో ప్రైవేటు నిలిచిపోనున్న ఓపీ ఎమర్జెన్సీ సేవలు. కొత్త యూనివర్సల్ హెల్త్ కవరేజ్ విధానంపై వ్యతిరేకత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలకు భరోసాగా ఉన్న ఉచిత వైద్య సేవలకు భారీ విఘాతం కలగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు ఉదయం నుండి ఎన్టీఆర్ వైద్య సేవ, గతంలో ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్సలను నిలిపివేసినట్లు ప్రకటించాయి. ప్రభుత్వం నుండి రావాల్సిన 1,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉండడం, కొత్తగా తీసుకొస్తున్న ఆరోగ్య విధానంపై స్పష్టత లేకపోవడం ఆసుపత్రుల యాజమాన్యాలు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాయి. దీంతో వేలాది మంది రోగుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం నుండి ప్రైవేట్ ఆసుపత్రులకు రావాల్సిన బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం ఈ మొత్తం సుమారు 3,000 కోట్లకు చేరుకుందని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. గత 4 నెలల్లోనే బకాయిలు 500 కోట్లు అదనంగా పెరిగాయని ఆసుపత్రులు పేర్కొంటున్నాయి. బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన రోడ్డు మ్యాప్ అందకపోవడంతో ఆసుపత్రుల నిర్వహణ భారంగా మారిందని, సిబ్బందికి జీతాలు ఇవ్వడం కూడా కష్టమవుతుందని యాజమాన్యాలు చెప్తున్నాయి. ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయాలనుకున్న యూనివర్సల్ హెల్త్ కవరేజ్ లేదా ఇన్సూరెన్స్ మోడల్ విధానంపై ఆసుపత్రులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా 2017 నాటి పాత ప్యాకేజీ ధరలని ఇప్పటికీ కొనసాగిస్తుండడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పెరిగిన మందుల ధరలు, వైద్య పరికరాల ఖర్చులతో పాత రేట్లకు వైద్యం అందించడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. పాత బకాయిల సంగతి తెలుసుకుండా కొత్త ఇన్సూరెన్స్ మోడల్లోనికి మారితే ఆ నిధులు ఎవరికి ఇస్తారనే ఆందోళన వారిలో నెలకొంది. ఈ సమయ ప్రభావంతో రేపటి నుంచి ఆసుపత్రిలో ఓపీ సేవలతో పాటు ఎమర్జెన్సీ సర్జరీ సేవలు కూడా నిలిచిపోతున్నాయి. గతంలో పలుమార్లు సమ్మె హెచ్చరికలు చేసినప్పుడు ప్రభుత్వం కొత్త మొత్తాన్ని విడుదల చేసి సరిపెట్టిందని, కానీ ఈసారి శాశ్వత పరిష్కారం చూపే వరకు వెనక్కి తగ్గేదే లేదని అసోసియేషన్ ప్రతినిధులు హెచ్చరించారు. బకాయిలు అందకపోవడంతో ఇప్పటికే పలు చిన్న ఆసుపత్రులు మూతపడే స్థితికి చేరుకున్నాయని పేర్కొంటున్నారు. మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో పేద రోగులు ఆందోళన చెందుతున్నారు. గడువు ముగిసినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో వేలాది మందికి శస్త్రచికిత్సలు వాయిదా పడే అవకాశం ఉంది. ప్రైవేట్ ఆసుపత్రుల సమ్మెతో ప్రభుత్వ ఆసుపత్రులపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బకాయిలను విడుదల చేస్తుందో లేదో వేచి చూడాలి. రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజలు ఈ సమస్యకు త్వరగా పరిష్కారం లభించాలని కోరుకుంటున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.